మ్యాక్డోల్ విస్కీ ఉంది. సేమ్ మ్యాక్డోల్ విస్కీ లెక్కనే బాటల్, లేబుల్ మ్యాక్డోల్ MOCDWELL అనుకోండి. ఈ బదులు LL బదులు 1L, అదే కలర్ లో అదే బ్రాండ్. అంటే ఇది మ్యాక్డోల్ అనుకొని కొనుక్కోవాలి. ఆ నిషాలో ఉంటాడు అట్లా. సేమ్ అదే కాపీ ఏదైతుందో పేర్లు మొన్న పేపర్లో కూడా వచ్చింది. అప్పుడు మేలో చూశాను నేను, ఈనాడు జ్యోతిలో వచ్చాయి. సేమ్ ఏదైతుందో అట్లా చేసి ఏదైతుందో చేయడం జరిగింది. సో ఇది పకడ్బందీగా సార్ ఇంత టెక్నాలజీ ఉంది. దాంట్లో అందరూ అమెరికా చదివి వచ్చిండ్రు, అందరూ విగ్గులే. సార్ ఎక్కడ ఉన్నావు? మొన్న నీ ఆడిటర్ బాలాజీ గోవిందన ఎక్కడ పోయి పట్టుకొచ్చిన, అడుగులు పోయి పట్టుకొచ్చారు. ఇలా కెమెరాలు చూసి పట్టుకొస్తాను. ఎక్కడో ఇట్లా పోయి వాడు ఫ్లైట్ ఎక్కిపోయో అక్కడ దిగే లోపల, ట్రైన్ దిగే లోపల 24 hours లో తీసుకొని వస్తాను కెమెరాలు చూసి. వీళ్ళు ఫ్లైట్ ఢిల్లీకి బాంబేకి దిగి వాడి రూటింగ్ ఎట్లా చూసి వాడి ఫోన్ ప్రకారము నేను చూసి అక్కడ పోయి వాడిని అక్కడ పట్టుకొని వస్తాను. అటువంటిది ఈ రోజు పకడ్బందీగా 305 పేజీలు నిన్న సబ్మిట్ చేసి 305 అనుబంధ ఛార్జ్ షీట్, 305 పేజీలు, 250 మంది పైన సాక్షి, 7 places లో, 6 places విత్ అడ్రస్, అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్ ఇన్ హైదరాబాద్, 1 place ఇన్ గుంటూరు. గుంటూరుని యూజ్ చేసింది ఎలక్షన్ని, డబ్బులు రావడం ఇవ్వడం ఎలక్షన్ పీరియడ్ని. మొన్న ఎలక్షన్ జరిగింది కదా, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ కలిపి అక్కడ. ఇదంతానేమో రావడం ఎక్కడికి పంపాలనేది ఇక్కడ రూటింగ్ డిఫరెంట్. దాంట్లో ఒక ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ప్యారలల్ గా ఎప్పుడున్నాడు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతను కదా, ఆయన రాజశేఖర్ రెడ్డి ఏదైతుందో మెయిన్ కింగ్ పిన్. విజయసాయి రెడ్డి చెప్పిండు డిఫరెంట్. ఈ ప్లాన్ అంతా జరిగింది. ఫస్ట్ ఈ ప్లాన్ ఎట్లా చేయాలా, ఈ పాలసీని ఎట్లా చేంజ్ చేయాలి, లిక్కర్ పాలసీ, మన లోకల్ ప్రోడక్ట్ ఎట్లా పెట్టుకోవాలి, మనం ఇన్కమ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది ఒక 3-4 సిట్టింగ్లు అయినాయి. 2 సిట్టింగ్లు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఇంట్లో ఇంత జరిగిందని ఆయన చెప్పాడు కదా ఓపెన్ గా సిట్కు. తర్వాత విజయవాడ జరిగింది, తర్వాత ఆయన పక్కకు జరిగిండు. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతుందో పరిచయం చేసిందే విజయసాయి రెడ్డి. తో తర్వాత ఇక్కడ భేదాభిప్రాయం వచ్చింది. అప్పుడు ఏదైతుందో మోర్ దాన్ నేను అనుకుంటూ నేనే ఇన్ఫర్మేషన్ క్లూ అంతా ఈ 4-5 కంట్రీలు ఏదైతుందో ఇప్పుడు దుబాయ్, జింబాబే, తర్వాత సౌత్ ఆఫ్రికా, UAE, థైలాండ్, ఇవన్నీ ఏదైతుందో కూడా ఈ డబ్బులు ఏదైతుందో అదే సూట్ కేస్ కంపెనీలకు పోయి. ఒకటేమో డిస్టిలరీ వాడు, డిస్టిలరీస్ మేము ఇయ్యలే లైసెన్స్ అని చెప్తున్నారు. ఎస్ మీరు ఇవ్వకపోవచ్చు, పాత కానీ కంట్రోల్ మీరు పెట్టుకున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ డేట్ మీరే ఫిక్స్ చేసింది కదా. 3వ 4వ తీసుకొని ఇవాళ ఈ ఎగ్జాంపుల్ SP రెడ్డి లోక్సభ సభ్యుడు ఉండే, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నికయ్యాడు, ఈ పార్టీలో వచ్చింది అనుకోండి. మళ్ళీ అతను పాపం ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళకు ఒక డిస్టిలరీ ఉంది ఎక్కడ నంద్యాలలో, సజ్జల శ్రీధర్ రెడ్డి అని వాళ్ళ అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి. అతనికి 100 కోట్లు నేను అప్పిప్పించిన అని చెప్పిండు కదా. శరత్ చంద్ర రెడ్డి ఉన్నాడు కదా, ఈ మన ఫార్మా కంపెనీ మొన్న ఢిల్లీలో లిక్కర్ కేసులో ఉన్నాడు కదా. 100 కోట్లు ఏదైతుందో టర్న్ ఓవర్ కోసం బాగా దివాలా తీసిండు. ఆ డిస్టిలరీ బంద్ ఉండే, దాంట్లో ఏదైతుందో వీళ్ళు బ్రాండ్స్ క్రియేట్ చేసేది ఏదైతుందో వీళ్ళ కంట్రోల్ అట్లా ఒక 3-4 పెట్టుకున్నారు. వాటికే ఆర్డర్లు ఎక్కువ ఇచ్చిండు. ఇవన్నీ లుక్అవుట్లు ఏదైతుందో ఇప్పుడు ఈ పైసలు ఎట్లా వచ్చినాయి, ఈ రూటింగ్ ఎట్లా అయినాయి, క్యాష్ కదా అంతా క్యాష్ వస్తా ఉంటే కార్ నెంబర్స్, అక్కడ వాచ్మెన్స్, అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరు వస్తుండ్రు, ఏం సంగతి అనేది ఇప్పుడు అవన్నీ ఏదైతుందో మొత్తం మీకు నేను అనుకుంటున్నా. నేనైతే చదివే ఒప్పుకోలేదు, నా దగ్గర కావాలంటే గుర్తునుకోండి. 305లో అన్ని అపార్ట్మెంట్ల దగ్గర సాక్షులు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ కొన్ని జాగాల్లో డబ్బులు ఇచ్చిన వీడియోస్, గుంటూరు ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా ఏదైతుందో ప్రజెంట్ చేయడం జరిగింది. గూగుల్ లుక్అవుట్లో మొత్తం తీసుకొని ఇప్పుడు నాకు చాలా అంటే చాలా క్లోజ్ మిథున్ రెడ్డి గారి ఫాదర్ రామచంద్ర రెడ్డి 76 నుంచి నీలం సంజయ్ రెడ్డి గారి ఫాలోవర్ ఉండే. అతను యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్, చంద్రబాబు గారికి అతనికి పోరాటం ఉండే. 78లో జనతా పార్టీ కాంటెస్ట్ చేసి ఓడిపోయాడు. 77 తర్వాత 78 నుంచి నేను అనుకుంటున్నా 80 వరకు నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఢిల్లీకి వెళ్తే ప్రెసిడెంట్ హౌస్లో ఉండేవాడు. ప్రెసిడెంట్ హౌస్లో రూమ్స్ ఉంటాయి, నేను అనుకుంటున్నా 60-70 ఉన్నాయా, 80-90. ఇప్పుడు రాజ్భవన్లు ఎట్లుంటాయో అక్కడ ఈజ్ ఇన్ రాష్ట్రపతి భవన్లో ఉండేవాడు.